డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము పేపర్ ఫోల్డింగ్ ద్వారా బైసెక్టార్ ఆఫ్ యాంగిల్ లేదా యాంగులర్ బైసెక్టార్ అనే కాన్సెప్ట్ని నేర్చుకుంటాము. దాంతోపాటు ఏదైనా ఒక ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఆ ట్రయాంగిల్ యొక్క యాంగులర్ బైసెక్టార్స్ ఎలా కనుక్కోవాలి, ఆ తర్వాత పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఆఫ్ యాంగులర్ బైసెక్టార్ను మనం ఇన్సెంటర్ అంటాము. ఇన్సెంటర్ని పేపర్ ఫోల్డింగ్ ద్వారా ఏ విధంగా కనుక్కోవాలనో అతి సులువైన పద్ధతిలో మనం నేర్చుకుంటున్నాము. ఇది ఈరోజు కాన్సెప్ట్. ఇప్పుడు ఏదైనా ఒక వైట్ పేపర్ తీసుకున్నాను. వైట్ పేపర్ తీసుకొని దీన్ని ఒక చిన్న రెండు భాగాలుగా అంటే రెండు ముక్కలుగా చేశాను. ఇప్పుడు ఇది ఎంతో కొంత ఇలా చేశాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ కొంత యాంగిల్ ఫామ్ అయింది. ఇది ఎక్స్ డిగ్రీస్ అనుకుంటాను. ఎక్స్ డిగ్రీలు అనుకుంటే దీన్ని ఈ యాంగిల్ని రెండు సమాన భాగాలుగా మనం విభజించే లైన్ని యాంగులర్ బైసెక్టార్ అంటాం. సో ఇది ఒక రే, ఇది మరొక రే, ఈ రెండింటి మధ్య ఒక యాంగిల్ ఫామ్ అయింది. ఈ యాంగిల్ ఫామ్ అయిన దాన్ని మనము రెండు సమాన భాగాలుగా విభజించాలి. ఆ విభజించే రేఖను మనము యాంగులర్ బైసెక్టార్ అంటాము. దీన్ని చూడండి, పేపర్ ఫోల్డింగ్ ద్వారా అతి సులువైన మార్గంతో చేస్తున్నాము. దీన్ని ఇంతవరకు కట్ చేస్తాను నేను. ఇది యాంగిల్ ఎక్స్ ఉంది. ఎక్స్ని రెండు భాగాలుగా చేస్తాము, రెండు సమాన భాగాలుగా. అంటే మనము బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఇచ్చిన యాంగిల్ని రెండు సమాన భాగాలుగా చేసే ఒక లైన్ని మనము డ్రా చేస్తున్నాం. ఇదిగోండి, ఇక్కడ వచ్చిన మనకి రే లైను, దీన్ని నేను పెన్తో డ్రా చేస్తాను కనిపించేదానికి. సో ఇప్పుడు ఈ లైన్ వచ్చేసి ఈ రే మనకి యాంగులర్ బైసెక్టార్. దిస్ ఈజ్ కాల్డ్ యాంగులర్ బైసెక్టార్ లేదా బైసెక్టార్ ఆఫ్ యాంగిల్ అని చెప్పేసి మనం చెప్తాము. అంటే ఇక్కడ ఎక్స్ డిగ్రీస్ ఉన్నదాన్ని x/2 డిగ్రీలు, అలానే x/2 డిగ్రీస్గా రెండు సమాన భాగాలుగా ఈ రే అనేది డివైడ్ చేసింది. కాబట్టి వాట్ ఈస్ యాంగులర్ బైసెక్టార్? యాంగులర్ బైసెక్టార్ అంటే ఇట్ ఈస్ డివైడింగ్ ద గివెన్ యాంగిల్. దిస్ రే ఈస్ డివైడింగ్ ద యాంగిల్, గివెన్ యాంగిల్ ఇంటూ టూ ఈక్వల్ పార్ట్స్, రెండు సమానమైన భాగాలుగా. చూడండి, నేను దీన్ని ఇలా పెట్టినప్పుడు రెండు సమాన భాగాలుగా ఇది ఇచ్చిన యాంగిల్ డివైడ్ చేయబడింది. x/2 పార్ట్, ఇక్కడ కూడా x/2 పార్ట్, టోటల్ కలిపితే ఎక్స్ డిగ్రీస్. కాబట్టి ఈ కాన్సెప్ట్ వచ్చేసి యాంగులర్ బైసెక్టార్ అనే కాన్సెప్ట్కి అర్థం చేసుకునేదానికి ఉపయోగపడుతుంది.
మనము జామెట్రీ కన్స్ట్రక్షన్స్లో ఎక్కువగా ఈ యాంగులర్ బైసెక్టార్స్ డ్రా చేస్తాము. తర్వాత మనము ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకొని ఆ ట్రయాంగిల్కి యాంగులర్ బైసెక్టార్స్ ఎలా గీస్తాము అనేది చూస్తాము. ఫస్ట్ మనము ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తాము. మీరు చూడండి, నేను ఎటువంటి జామెట్రిక్ బాక్స్ వాడడం లేదు. కేవలం పేపర్ ఫోల్డింగ్ ద్వారా మాత్రమే మనము ఈ కాన్సెప్ట్స్ అన్నిటినీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు వీటిని కట్ చేస్తున్నాను. మనకి ట్రయాంగిల్ షేప్ రావాలి కాబట్టి అవసరమైనంత వరకే మనం ఉంచుకుంటున్నాము. ఇది వేస్టేజ్ తీసేస్తున్నాను. సో మనకిప్పుడు ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఈ ట్రయాంగిల్ ఫామ్ అయినప్పుడు మన అనుకూలత కోసము మనం పేర్లు పెట్టుకుంటాము. ఇది యాంగిల్ ఏ, వెర్టెక్స్ ఏ, వెర్టెక్స్ బి, వెర్టెక్స్ సి. ఇక్కడ యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి ఫామ్ చేస్తుంది అనుకుంటాము. ఇప్పుడు ఈ యాంగిల్ ఏకి యాంగులర్ బైసెక్టర్ ఎలా చేయాలి అనేటప్పుడు చూస్తున్నాము. ఈ వెర్టెక్స్ దగ్గర తీసుకొని ఈ రెండు కొనలు కలిసే విధంగా మనము ఫోల్డ్ చేస్తున్నాము. ఫోల్డ్ చేసినప్పుడు మీరు గమనించుంటారు, ఇక్కడ ఉన్న యాంగిల్ 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయబడింది. సో ఇది వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మొత్తం వచ్చేసి x డిగ్రీస్ అయితే ఈ పార్ట్ x/2 డిగ్రీస్, ఇది కూడా x/2 డిగ్రీలో ఉంటుంది. దీన్ని మనం కనిపించాలి కాబట్టి ఒక లైన్కి డ్రా చేస్తాము. లైన్ డ్రా చేసేదానికి కూడా మనము ఎటువంటి స్కేల్స్ కానీ ఏ పరికరాలు కానీ వాడటం లేదు. సో దిస్ ఈస్ యాంగులర్ బైసెక్టార్ ఆఫ్ యాంగిల్ ఏ, యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ. నెక్స్ట్ యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ సికి మనం కనుక్కుంటాము. చూడండి, ఈ వెర్టెక్స్ దగ్గర ఫోల్డ్ చేస్తున్నాను. సి దగ్గర ఫోల్డ్ చేసి ఈ రెండు కొనలు, ఈ అంచులు రెండు కూడా ఒకదాని మీద ఒకటి వచ్చే విధంగా చూశాను. అంటే ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు మీరు చూడండి, యాంగిల్ సి అనేది రెండు సమాన భాగాలుగా విభజించబడింది. సో దిస్ ఈస్ యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ సి. దిస్ ఈస్ యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ సి. దీనికి కూడా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఇదేమవుతుందంటే మనకి ఇది మొత్తము y డిగ్రీస్ ఉందంటే y డిగ్రీస్ ఉంది. ఈ పార్ట్ మాత్రం y/2 డిగ్రీస్, ఇది కూడా y/2 డిగ్రీస్ ఉంది. అంటే యాంగిల్ y ఈజ్ డివైడెడ్ బై ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ y/2 అండ్ y/2. నెక్స్ట్ ఇక్కడ ఈ వర్టెక్స్ బి దగ్గర యాంగిల్ జెడ్ ఉందనుకోండి. యాంగిల్ జెడ్ ఉంటే మనము దీన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా చేయాలి. అంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద యాంగులర్ బైసెక్టార్ ఆఫ్ యాంగిల్ బి. యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ బిని కనుక్కునేదానికి మనం ఈ విధంగా పేపర్ ఫోల్డ్ తోటి ఇలా ఫోల్డ్ చేసాం. ఫోల్డ్ చేసేటప్పుడు మనం తీసుకున్న జాగ్రత్త ఏంటంటే ఈ రెండు అంచులు ఒకదాని మీద ఒక రావాలా, ఇక్కడ నుంచి ఫోల్డ్ కావాలి. చూడండి, సో ఇక్కడ మనము యాంగులర్ బైసెక్టర్ గీసాము.
అంటే ఇక్కడ ఏమైంది అంటే ఇది Z/2, ఈ యాంగిల్ Z/2 డిగ్రీస్, ఈ యాంగిల్ కూడా Z/2 డిగ్రీస్ అయింది. జెడ్ అనే యాంగిల్ ఇచ్చిన జెడ్ యాంగిల్ Z/2గా డివైడ్ చేయబడింది. సో నేను దీని మళ్ళా యాంగులర్ బైసెక్టర్ డ్రా చేస్తున్నాను. మీరంతా గమనిస్తుంటే ఈ యాంగులర్ బైసెక్టర్స్ కనుక్కోవడంలో నేను ఎటువంటి జామెట్రీ వాడడం లేదు, బాక్స్ కానీ ఏది కూడా. సో దిస్ ఈజ్ ఇన్ సెంటర్, ఐ డినోటెడ్ బై I. సో నౌ వాట్ ఈస్ ఇన్ సెంటర్? Students, you might have understood the point of concurrency of angular bisectors. యాంగులర్ బైసెక్టర్స్ ఏమున్నాయి ఇక్కడ? ఏని బైసెక్ట్ చేసే యాంగులర్ బైసెక్టర్, బిని రెండు భాగాలు బైసెక్ట్ చేసే యాంగులర్ బైసెక్టర్, సిని బైసెక్ట్ చేసే సిని బైసెక్ట్ చేసే యాంగులర్ బైసెక్టరు. అంటే ఈ యాంగిల్స్ని మాత్రమే ఇవి బైసెక్ట్ చేస్తున్నాయి. సో ద పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఆఫ్ యాంగులర్ బైసెక్టర్స్ ఈజ్ కాల్డ్ ఇన్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. మనము ఈరోజు చర్చించిన విషయాలు 2 విషయాలు చర్చించాము. మొదటగా ఏదైనా ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు ఎక్స్ అనే యాంగిల్ ఇచ్చినాడు. ఆ ఎక్స్ అనే యాంగిల్ని మనము 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసే వేని మనం ఏం తీసుకున్నామంటే యాంగులర్ బైసెక్టర్ ఆర్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్గా మనము తీసుకున్నాం. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ యాంగులర్ బైసెక్టర్ ఆర్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్. ఇది ఎలా కనుక్కోవడం అనేది పేపర్ ఫోల్డింగ్ ద్వారా అతి సులువైన మార్గంలో మనం నేర్చుకున్నాము. అలానే ఇన్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ మనం కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ఇక్కడ యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ 3 యాంగిల్స్, ట్రయాంగిల్స్లో మనకి 3 యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3 యాంగిల్స్కి యాంగులర్ బైసెక్టర్స్ కనుక్కున్నాము. యాంగులర్ బైసెక్టర్స్ కనుక్కొని వాటి యొక్క పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ, ఈ 3 యాంగులర్ బైసెక్టర్స్ ఒక చోటు నుంచి ఒక పాయింట్ నుంచి పోతున్నాయి. ఆ పాయింట్ని మనము ఇన్ సెంటర్ అంటున్నాము. సో విద్యార్థులందరూ కూడా ఈ కాన్సెప్ట్స్ని జాగ్రత్తగా నేర్చుకొని విషయ అవగాహన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గణిత అంశాలని పేపర్ ఫోల్డింగ్ ద్వారా అత్యంత సులువైన విధానంలో నేర్చుకోవాలని చెప్పేసి నేను మీ అందరినీ కూడా కోరుచున్నాను.